నగరంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ హర్షద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ హర్షద్తో పాటు టీడీపీ నాయకులు, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ మాట్లాడుతూ, జన సైనికులందరూ టీడీపీ జనసేన ప్రభుత్వాన్ని తెచ్చుకునేందుకు కష్టపడి పనిచేయాలన్నారు. జనసేన క్యాడర్ మొత్తం పవన్ కళ్యాణ్ మీద అభిమానం వల్ల భావోద్వేగంతో కనెక్ట్ అయి ఉంటారని, ఏదైనా ఒక పని అనుకుంటే దాన్ని పూర్తి చేసేందుకు ఎంతవరకైనా పోరాడుతారన్నారు. టీడీపీ జనసేన ప్రభుత్వం వచ్చాక ప్రజలందరికీ మంచి పాలన అందుతుందని, ముఖ్యంగా యువత భవిష్యత్తుకు మంచి మార్గం దొరుకుతుందని చెప్పారు. టీడీపీ హయాంలో పక్కనున్న అనంతపురం జిల్లాలో కియా కంపెనీ ఏర్పాటైందని, కియా పరిశ్రమ రాకముందు, కియా పరిశ్రమ వచ్చిన తర్వాత అనంతపురం రూపురేఖలు ఎలా మారిపోయాయో యువత గమనించాలన్నారు. ఒక్క కియా పరిశ్రమ అక్కడ వేలాది మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పించడంతో పాటు పరోక్షంగా ఎంతో మందికి లబ్ధి చేకూర్చిందన్నారు. మన రాష్ట్రంలో డిగ్రీలు, పీజీలు చేసిన యువతకు వాలంటీర్లు 5,000 రూపాయలు మాత్రమే ఇస్తూ అదేదో పెద్ద ఉద్యోగంలో మాయ చేస్తున్నారని వివరించారు. అందుకే రానున్న ఎన్నికల్లో తనను గెలిపిస్తే తనకున్న నెట్వర్క్తో వివిధ కంపెనీలు కర్నూలులో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత నేను తీసుకుంటానని అన్నారు. ఉపాధి లేని వారందరికీ పని కల్పించి ఆదాయం వచ్చేలా చేస్తానని, తాను గెలవటం వల్ల కర్నూలు మొత్తం డెవలప్ అవుతుందని, ఈ విషయాలన్నీ యువత గ్రహించి ప్రజలకు వివరించి అర్థమయ్యేలా చెప్పాలని కోరారు. తమ కుటుంబం ఒకరికి సహాయం చేసేదే కానీ ఒకరి నుండి దోచుకునేది కాదన్నారు. పవన్ కళ్యాణ్ లాగే మేము కూడా ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లో ఉన్నామని, తనకు ఒక్క అవకాశం ఇచ్చి ఓటు వేస్తే 5 ఏళ్లు కష్టపడి మీకు ఇబ్బందులు లేకుండా చూసుకుంటానని చెప్పారు. నమ్మి ఓటు వేసి పనితీరు చూడాలని ప్రజలందరినీ కోరారు. జనసేన పార్టీ కర్నూలు నియోజకవర్గ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. హర్షద్ భాయ్తో కలిసింది ఒక 3-4 సార్లు, మ్యాక్సిమం ఒక 4 to 5 టైమ్స్ అయింటుంది. బట్ చాలా క్లోజ్గా అయిపోయినాం. మా వేవ్ లెన్స్ బాగా మ్యాచ్ అయింది. సో వెరీ హ్యాపీ. జనసేనలో నాకు తెలిసి ఏ పార్టీ ఇండియాలో ఇంత ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే పార్టీ ఎక్కడ ఉండదు. ఎమోషనల్గా ఒక ఇంట్రెస్ట్తో కనెక్ట్ అయ్యే పార్టీ అంటే జనసేన తప్ప వేరే ఏ పార్టీ నాకు తెలిసి ఉండదు. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ యూ. దేనికైనా రెడీ అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ముందుకు వచ్చేస్తాను. ఒకటమ్మా నేను చెప్పేది, నేను రియల్గా చెప్తున్నా, ఇక్కడ యూత్కి నేను నా స్ట్రెంగ్త్, నా నెట్వర్క్, నేను ఎప్పుడు చాలా మందికి చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, ఇండస్ట్రీస్ తెచ్చే కెపాసిటీ నాకు ఉంది. మనకి ఇండస్ట్రీస్ వస్తే ఏమవుతుంది? ఇండస్ట్రీస్ తెచ్చినామంటే మనకేంటి? ఆపర్చునిటీస్ పుడతాయి, జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. యూత్కి మెయిన్ ఏమి? చదివిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ ఐదర్ స్మాల్ బిజినెస్, ఏదైనా వ్యాపారం ఇంట్లో వాళ్ళు ఉంటే ఫైన్, దాంట్లో సెటిల్ కావచ్చు. లేకపోతే జాబ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్రిటికల్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఆ జాబ్స్కి సంబంధించి క్రియేట్ చేసే సత్తా నాకైతే ఉంది. ఎందుకంటే ఇండస్ట్రీస్ తేగలుగుతా, మీరు జాబ్ ఆపర్చునిటీస్కి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయగలుగుతా, టోటల్ కర్నూలుకి నేను గ్రోత్ ఇవ్వగలుగుతా. ఒక మనిషి కాదమ్మా. ఇంకోటి, నాట్ ఓన్లీ కర్నూలు డిస్ట్రిక్ట్ కూడా నా నుంచి లాభం అవుతుంది. ఒక కియా హ్యాస్ మేడ్ టోటల్ చేంజ్. ఎందుకంటే ఆయన అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచే ఉండేవారు. ఒక కియా బిఫోర్ ఏమి, ఆఫ్టర్ ఏమి, కియా ముందేమి, కియా తర్వాత ఏమి, అనంతపూర్ రూపురేఖలే మారిపోయింది. సో మనము అట్లా ఇండస్ట్రీ కెపాసిటీ, నేను తెప్పించే కెపాసిటీ నాకు ఉంది, తేగలుగుతా. కాబట్టి నమ్మకం పెట్టుకోండి, నాకు అవకాశం ఇవ్వండి. మీరు మీ మిత్రులకి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ చెప్పి ఓటేపించే బాధ్యత మీరు తీసుకోవాలి. మన ఆంధ్రప్రదేశ్ చాలా దారుణంగా ఉంది చెప్తున్నా. రేపొద్దున మన తెలుగుదేశం పార్టీ జనసేన పొరపాటున అది జరగదు. కాలే అంటే మనది బానిస బతుకులు అవుతాయి. మీరు రాసి పెట్టుకొని చెప్తున్నా నేను. మీరు అభివృద్ధిలో పాల్గొనాలా అంటే నన్ను కూడా గెలిపిస్తే, తెలుగుదేశం పార్టీ జనసేనలో ఉందంటే అభివృద్ధిలో పాల్గొనేదానికి ఉంటుంది, పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేదానికి ఉంటుంది. ప్రతి వాడికి ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేస్తున్నారు. ఎన్నో ఇష్యూస్, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు ఆలోచించి గట్టిగా పోరాడితే
అందులో జన సైనికులు అనేవాళ్ళు మీరు బాగా పోరాడతారు. నమ్మండి, చూడండి. మీరు ఎట్లా పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఎట్లా చూసారో నన్ను ఆ రకంగా నమ్మండి. కర్నూలు వాళ్ళు జన సైనికులు అందరూ బాగా కష్టపడి నన్ను ఓటేసి గెలిపించే విధానంలో మీరు కూడా ఉండాలా, భాగస్వామ్యం ఉండాలా. ఇంపార్టెంట్గా హర్షద్ భాయ్ మరీ నేను చెప్తున్నా, బూత్ ఇన్ఛార్జెస్ ఇంపార్టెంట్ లీడర్స్ ఎవరైతే ఈరోజు జాయిన్ అయినారో మీరు డిసైడ్ చేసి నాకు చెప్తే బూత్ వారీగా నేను పెడతా. మీకు పద్ధతి మేము ఏ రకంగా ఎలక్షన్ ఇంజనీరింగ్ చేయబోతున్నానో మీకు అందరికీ చెప్తాను. మరి సో ఏదైతే అది కానీ జై జనసేన, జై తెలుగుదేశం, జై హింద్. కారు నొప్పుల్లో పిడిగుల్లా పరిగెత్తే నా జన సైనికులకు అందరికీ నా హృదయపూర్వక ఈరోజు మనం ఒక రకమైన ఆలోచనతో ఉన్నాం. ఏం చేయాలి, రాష్ట్ర పరిస్థితి ఏంటి, ప్రతి ఒక్క జన సైనికుడు కూడా మనం ఏ దిశలో వెళ్తున్నాం అనేసి ఆలోచించాం. కానీ సడలని గుండె ధైర్యంతోనే ఈ రోజు వరకు జనసేన పార్టీలో జన సైనికులుగానే ముందుకు సాగుతున్నాం. ఈరోజు పరిస్థితి చాలా దారుణంగా, దౌర్భాగ్యంగా, దుర్మార్గంగా ఉంది. ఎవరు కూడా ఉద్యోగస్తులు కానివ్వండి, టీచర్ల దగ్గర నుండి, కాంట్రాక్ట్ ఉద్యోగుల దగ్గర నుండి, మున్సిపల్ కార్మికుల దగ్గర నుండి, రెవెన్యూ ఉద్యోగుల దగ్గర నుండి, లాస్ట్కు మా పోలీసుల దగ్గర నుండి కూడా ఏ ఉద్యోగస్తుడు కూడా హ్యాపీగా లేడు. ఓట్ అన్నది మన ఆత్మ, ఓట్ అన్నది మన ఆశయం, ఓట్ అన్నది మన నిజాయితీ, ఓట్ అన్నది మన అభివృద్ధి. కాబట్టి ఆ అభివృద్ధిని అమ్ముకోవడానికి సిద్ధంగా లేరు మా జన సైనికులు. కాబట్టి ఖచ్చితంగా రేపు జనసేన టీడీపీ అభ్యర్థిని ఖచ్చితంగా గెలిపించి ఖచ్చితంగా వచ్చేసి ప్రజల సంక్షేమం కోసం కావాల్సిన పనుల్ని వెంటపడైనా చేయించుకుంటాం. కానీ మేమైతే మాటిస్తున్నామన్నా, మేమైతే మిత్రద్రోహం చేయం. ఖచ్చితంగా మాకు ఇచ్చిన బాధ్యతల్ని తూచా తప్పకుండా పాటిస్తాం. జై హింద్, జై జనసేన. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన అలయన్స్ ఒక గేమ్ చేంజర్ కాబోతోంది. మన విజయనగరం మీటింగ్లో లోకేష్ బాబు గారు చెప్పినారు, బొమ్మ బ్లాక్ బస్టర్ గురు అని. సో ఈ అలయన్స్, తెలుగుదేశం పార్టీ జనసేన అలయన్స్ ఎంత సూపర్ హిట్ కాబోతుంది అంటే, ఘరానా మొగుడికిన మించి, అత్తారింటికి దారేదికిన మించిన సూపర్ హిట్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన అలయన్స్ కాబోతుంది. గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ విధ్వంసకర పాలనకు చరమగీతం పాడడానికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారితో చేతులు జోడించారు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి పరిణామాలన్నీ మీకు బాగా తెలుసు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కొన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు దేశంలోనే నంబర్ 1 చేశారు. వేటిలో అంటే గంజాయి అక్రమ రవాణాలో ఆంధ్రప్రదేశ్ గత 5 సంవత్సరాలుగా దేశంలో మొదటి స్థానంలో ఉంది. రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. పెట్రోల్ డీజిల్ ధరల్లో ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంది. అవినీతిలో, నిరుద్యోగంలో ఈ రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలిపించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఈ ప్రభుత్వాన్ని పారదోలాలి. ఈ బాధ్యతను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు జన సైనికులు కూడా తీసుకోవాలని చెప్పేసి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినాం. మరి ఈరోజు టీజీ భరత్ గారు మనతో పాటు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థి టీజీ భరత్ గారు. ఆయన్ని గెలిపించే బాధ్యత 2 పార్టీల వారు తీసుకోవాలని చెప్పేసి నేను మీ అందరినీ కోరుతున్నాను. మిత్రులారా, నా అనుభవంతో మీకు ఒకటి హామీ ఇస్తున్నాను. ఈ కర్నూలు నగరానికి ఇప్పటి వరకు వచ్చినటువంటి 15-16 మంది ఎమ్మెల్యేలందరికీ మించినటువంటి అత్యుత్తమైనటువంటి ఎమ్మెల్యేగా టీజీ భరత్ గారు నిలబడబోతున్నారు. ఆయనకున్నటువంటి విజన్, ఆయనకున్నటువంటి ఒక సేవా గుణం చూసి చెబుతున్నాను, కర్నూలు నగరానికి ద బెస్ట్ ఎమ్మెల్యేగా భరత్ గారు నిలవబోతున్నారు. ఆయన్ని గెలిపించే బాధ్యత మనమందరం తీసుకోవాలి. మన యొక్క ఒకే ఒక ఆయుధం మాత్రమే ఓటు.
ఆ ఓటుని వినియోగించుకుంటేనే మన భవిష్యత్తు, మన భావితరాల భవిష్యత్తు. మన నియోజకవర్గంలో మన ఇంట్లో పెద్ద బాగుంటే మన ఇల్లు మొత్తం లక్షణంగా ఉంటుంది. అదే విధంగా మనం భరతన్న గారికి ఓటేసి మన కర్నూలు నియోజకవర్గం గెలుచుకున్నాం అనుకోండి, మనం ఎంతోమంది ఇక్కడ ఎంబీఏలు ఎంసీఏలు ఎంతో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకు ఉద్యోగాలు లేక బయట ఖాళీగా తిరుగుతూ టీ కోట్ల ఆడ బాతకాలాలు కొట్టుకుంటూ ఉన్నారు. కర్నూలు నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం ఇంతవరకు నేను ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు, ఎన్ని జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు చూసేయండి. సింపుల్గా వాళ్ళు ఇచ్చిన జాబులు ఒకటే, మటన్ కొట్లు, చేపల కొట్లు ఇవే ఉన్నాయి తప్ప అవి మనం చేసుకోవడానికి మనకు సరితోగవండి. ఒక్కసారి మనం చదువుకున్న చదువుకి విలువ కట్టుకోండి. ఎందుకంటే చదువుకున్న చదువుకి వాల్యూ లేకుండా పోతే మనిషికే విలువ ఉండదండి. టీజీ భరతన్న గారు మాకు రీసెంట్గానే మాతో మాట అనిందంటే, కర్నూలు నియోజకవర్గానికి ఇండస్ట్రీలు తెచ్చే సత్తా నాకుందనేసి ఆయన కాలర్ ఎగేసి నాకు చెప్పారు. ఎందుకంటే ఆయన మీద నమ్మకంతో ఆ ఇండస్ట్రీ తెప్పించేగల కెపాసిటీ వాళ్ళకుందని మేము నమ్ముతాం. ఖచ్చితంగా అంటే వాళ్ళ తండ్రి గారు ఉన్నప్పుడు కర్నూలు నియోజకవర్గాన్ని ఎంత బాగుపరిచారు, తర్వాత తన ఆధీనంలో వచ్చాక తన హయాంలో కూడా ఎంత బాగుపరచగలరు అనే ఒకే ఒక్క నమ్మకంతో ఓటేసి చూద్దాం. దయచేసి అండి, ఒక సినిమా రిలీజ్ అవుతున్న థియేటర్ దగ్గర కాదు, ఓటేసే దగ్గర మాత్రం 100% మన వాళ్ళే ఉండాలి. ఓటు వేయాలి, వేయించాలని నేను కోరుకుంటున్నానండి. జనసేనాని అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే హలో ఏపీ బై బై వైసీపీ అనేటువంటి నిర్ణయానికి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కట్టుబడి ఆ పార్టీని పంపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి ఈ పిలుపునివ్వడంతో రాష్ట్రంలోనే ఒక ఊపు రావడం, మీ యొక్క మద్దతుతో మా కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ అయినటువంటి టీజీ భరత్ గారు ఖచ్చితంగా గెలవబోతున్నాడు. గెలిచిన తర్వాత ముఖ్యంగా మా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు, నాయకుల కంటే కూడా జనసేన పార్టీలో ఎక్కువ మంది యువకులు ఉన్నారు. ఈ యువకులకు మేలు జరగాలి అంటే మా యొక్క నాయకుడిని గెలిపించుకుంటే, ఆ నాయకుడు ఒక ప్రణాళిక తయారు చేశాడు. కనీసం ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం కల్పిస్తే తప్ప వాళ్ళ జీవితాల్లో మార్పులు రావు. కాబట్టి ఆ దిశగా ఆయన ప్రభుత్వంతోనే కాకుండా స్వతహాగా కూడా పారిశ్రామికవేత్త కాబట్టి అనేక రంగాలకు సంబంధించినటువంటి అనుబంధ సంస్థల్ని, సాఫ్ట్వేర్ యొక్క సంస్థల్ని కూడా ఈ రాష్ట్రానికి తీసుకురావడానికి ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాడు. మీకు జన సైనికులకు బాగా ఉపయోగపడేటువంటి టీజీ భరత్ గారిని పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతూ మీరు గెలిపించాలని మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను. రానున్న ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా టీడీపీ నేత టీజీ భరత్ను గెలిపించడమే లక్ష్యంగా కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నగరమా మేలుకో కార్యక్రమం ఈరోజు నగరంలోని 22వ వార్డులో జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ అధిష్టానం రూపొందించిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా అందుకు సంబంధించిన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్ మాట్లాడుతూ, కర్నూలు నగరంలో యువనేత టీజీ భరత్ను ఎమ్మెల్యేగా గెలిపించడమే లక్ష్యంగా తాము చేపట్టిన నగరమా మేలుకో కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని చెప్పారు. కర్నూలు నగరంలో ఎమ్మెల్యే, మేయర్ ఉన్నప్పటికీ సమస్యలు ఎక్కడివక్కడే ఉన్నాయని, ఈ విషయాన్ని ప్రజలు తమ దృష్టికి తీసుకువస్తున్నారని తెలిపారు. అలాగే భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తున్నామని వివరించారు. కర్నూలు ఎమ్మెల్యేగా యువనేత టీజీ భరత్ను గెలిపిస్తే కర్నూలు నగరం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని, దేనికి తోడు ఆయన పరిశ్రమలు రప్పించి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారని తెలిపారు. ప్రజలకుండే సమస్యలు వీధుల్లో కానీ, అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కానీ, ఈ ఎమ్మెల్యే, మేయరు వీరి అసమర్థత వల్ల కానీ అనేక సమస్యలు పేరుకుపోయినాయని చెప్పేసి ఈ యొక్క మా ప్రోగ్రాంలో ప్రజలు కూడా చెప్పుకోవడం జరిగింది. వీటన్నిటికీ పరిష్కారం మేము భవిష్యత్తు గ్యారెంటీ ద్వారా చేస్తామని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలకు తెలియజేయడం జరిగింది. వారందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, అట్లాగే భరత్ గారు ఎమ్మెల్యే గెలిపించుకోవాలి. 10 సంవత్సరాలు మేము చేసినటువంటి పొరపాటును తెలుసుకొని మేలుకుంటాము. ఖచ్చితంగా భరత్ గారిని గెలిపిస్తాం. భరత్ గారు గెలవడం ద్వారా ఈ రాష్ట్రంలో మార్పు వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. వారి యొక్క 6 గ్యారెంటీలు మా యొక్క రాతల్ని మారుస్తాయని చెప్పి వారందరూ కూడా మాకు సపోర్ట్ చేయడం జరిగింది. అట్లాగే టీజీ భరతన్న గారి ఆదేశాల మేరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని మాయ మాటలు చెప్పి
ప్రజలను మోసగించి అన్ని వర్గాల వారికి మోసపోయే మాటలు చెప్పి ఈరోజు గెలిచి ఈరోజు ఎవరైతే బీద వాళ్ళు ఉన్నారో ఎవరైతే పెన్షనర్లలో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయకుండా మెయిన్గా ఉద్యోగాలు ఇవ్వకుండా అందరిని మోసం చేసే పూరితంగా వెళ్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ 22వ వార్డులో ఉన్న ప్రజలందరూ కూడా మేము ముఖ్యకంఠంగా ఈసారి టీజీ భరతన్న గారిని గెలిపించుకుంటాం. కానీ మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి, ఇళ్ల స్థలాలు ఇవ్వండి, ఇల్లు ఇవ్వండి, నీళ్లు మాకు తాగునీరు అందించండి అని వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి అందరికీ కూడా నాగరాజు అన్న గారు మేము భరోసాగా ఉంటాము, భరతన్నతో పాటు మేముండి మీ సమస్యలు ఏవైతే ఉంటాయో మేము తీరుస్తామని చెప్పి భరోసా ఇవ్వడం జరిగింది. కావున ఇప్పటికైనా కూడా ఈ రాష్ట్రంలో కాన్స్టిట్యున్సీలో మనం తెలుగుదేశం జెండా ఎగరాలి. పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, ముసలి వాళ్ళకి పింఛన్లు రావాలన్నా, తర్వాత ఏదైతే కార్పొరేషన్లకు నిధులు రావాలన్నా ఒక తెలుగుదేశం పార్టీ తప్ప ఇంకోటి కాదని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ అర్థమైంది. కావున ఈ తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటేనే యువకులకి పూల పాట ఉంటుంది. ఈ తెలుగుదేశం గెలుచుకుంటేనే ఈ కర్నూలుకి సిటీకి పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, అందరికి బాగుంటారని ఈరోజు మేము అందరికి చెప్పడం జరిగింది. 22వ వార్డు తరఫున నగరమ మేలుకో అనే ప్రోగ్రాం తెలుగుదేశం పార్టీ తరఫున జరగడం జరిగింది. మా ఏరియాలో మేము తిరగడంలో ప్రతి చోట భరతన్నకు విశేష స్పందన లభిస్తుంది. ప్రభుత్వం వైఫల్యాలు అన్నీ వాళ్ళు ప్రతి ఒక్కటి మనకు చెప్పడం జరుగుతుంది. భరతన్నని ఎమ్మెల్యేగా చేసుకుంటే కర్నూలు అభివృద్ధి చెందుతుందని మేము నమ్ముతున్నాం. కాబట్టి ఈసారి మా గెలుపు భరతన్న కోసమే ప్రయత్నిస్తాం. నగరమా మేల్కో ప్రోగ్రాం జరిగింది ఈరోజు. సో ఇక్కడున్న ఏరియాలో మొత్తం వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ మనకి తెలియజేశారు. సో ఇవన్నిటికీ నాగరాజన్న గారు అండ్ భరతన్న తరపున ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తామని చెప్పేసి మనకి మాట ఇచ్చారు. అండ్ అదేవిధంగా యువత కూడా మేల్కోవాలి. చాలామంది యువత అడుగుతున్నారు, మాకు జాబ్స్ లేవు, బీటెక్ అయిపోయా అండ్ డిగ్రీ అయిపోయింది, జాబ్స్ లేవు అని అడుగుతున్నారు. సో భరతన్న గారి నాయకత్వంలో ఆల్రెడీ మనకి ఇస్పాత్ స్టీల్ ఇండస్ట్రీ మనకి ఆల్రెడీ ఓరకల్లో ఇనాగ్రేట్ చేశారు. అండ్ వితిన్ 3 to 6 monthsలో స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ అదేవిధంగా ఇంకా చాలా ఇండస్ట్రీస్ మనకి ఓరకల్ సమీపంలో కానీ కర్నూలు సమీపంలో కానీ రాబోతున్నాయి. సో యువతకి మనకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఆప్షన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. సో ప్రతి ఒక్క యువత మనకి ఫ్యూచర్ చూసుకోవాలి. కాబట్టి మనకి భరతన్న వస్తే చాలా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. కాబట్టి భరతన్న కోటేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి వినిపిస్తున్నాము. నగరంలోని అబ్దుల్ ఖాన్ ఎస్టేట్లో ఉన్న స్కంద బిజినెస్ హబ్లో ఏర్పాటు చేసిన భరత్ ఐకేర్ ఆప్టికల్స్ షాప్ను కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనకు షాపు నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం భరత్ ఐకేర్ ఆప్టికల్స్ షాప్లో యువనేత టీజీ భరత్ స్వయంగా కంప్యూటర్ ద్వారా కంటి పరీక్ష చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కంటి జబ్బులను నిర్లక్ష్యం చేయకుండా ప్రాథమిక దశలోనే గుర్తించి నేత్ర వైద్యుల ద్వారా చికిత్స పొందాలని చెప్పారు. నగరంలో ఏర్పాటు చేసిన భరత్ ఐకేర్ ఆప్టికల్స్ షాప్ అన్ని విధాలా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. నగరంలోని కొత్త బస్టాండ్ వద్ద ఉన్న జమ్ కేర్ కామినేని హాస్పిటల్లో హాస్పిటల్స్ డాక్టర్ ఎస్వి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రస్తుత కోవిడ్ 4వ దశ విస్తృతంగా వస్తుందన్న ప్రచారం నేపథ్యంలో ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం ఈ వేరియంట్ చాలా వేగంగా విస్తృతి చెందుతోందని, అయితే ప్రమాదకరం ఎంత అన్నది ఇంకా నిర్ధారణ కావాల్సి ఉందని చెప్పారు. కోవిడ్-19 తొలి 3 దశలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో ప్రస్తుతం కూడా అలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని వివరించారు. చలికాలంలో వైరల్ జ్వరాలతో పాటు ఇన్ఫ్లుయెంజా ఇన్ఫెక్షన్ ఎక్కువగా వస్తున్నాయని, వాటి పట్ల కూడా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కోవిడ్-19 ఈ 4th వేవ్లో ఇప్పుడు మనకి వచ్చిన కొత్త వేరియంట్ JN1 వేరియంట్ అని అంటున్నారు. దీన్ని WHO వాళ్ళు వేరియంట్ ఆఫ్ స్పెషల్ ఇంట్రెస్ట్ కింద పెట్టారు. అంటే దాని అర్థం ఎందుకు పెట్టారు అంటే ఇది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట ప్రపంచాలు. సో ఇది ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందనే ఒక ఉద్దేశంతో దీన్ని స్పెషల్ వేరియంట్ కింద అనౌన్స్ చేసింది WHO. కానీ ఇప్పటి వరకు ఉన్న డేటా ప్రకారంగా కేటగిరీలో ఇది లో కేటగిరీ కింద పెట్టారు. అంటే దీనివల్ల ప్రమాదం తక్కువ అని ఇప్పటి వరకు మనం WHO ఉన్న ఇన్ఫర్మేషన్. సో జనాలందరూ కూడా కోవిడ్ మళ్ళీ స్టార్ట్ అయిందని భయాందోళనకు గురి కావద్దండి. కాకుంటే ప్రతి కోవిడ్ వేవ్ మారి, ఎందుకంటే ఈ చలికాలంలో ఆటోమేటిక్గా మనకి వైరల్ జ్వరాలు చాలా ఎక్కువగా వస్తాయి. దాంట్లో కూడా ఇన్ఫ్లుయెంజా వైరస్ ప్రతిసారి వచ్చేటట్లు ఈసారి కూడా ఇన్ఫ్లుయెంజా ఇన్ఫెక్షన్లు, కరోనా ఇన్ఫెక్షన్లు ఇవి స్టార్ట్ అవుతున్నాయి. సో ఈసారి వచ్చిన వేరియంట్ ఏంటి అంటే ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. ఇది ఒకటే మనం చూస్తున్నది. సో అది ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది అంటే అది స్ప్రెడ్ కావడానికి కారణం మనమే అవుతాం. కాబట్టి మనం చేయాల్సిన విషయాలు ఏంటంటే కోవిడ్-19 కొత్త వేరియంట్ స్ప్రెడ్ కాకుండా చేయగలిగే విషయాలు ఇంతకుముందు చేసేవి మళ్ళీ చేయడమే. మనం కొత్తగా ఏం చేయాల్సిన అవసరం లేదండి. సో 3 బేసిక్ సూత్రాలు. 1, బయట ఎక్కడైనా గుంపుగా వెళ్తున్నారంటే మాస్క్ వేసుకునే వెళ్ళండి. 2,
సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయండి. 3 శానిటైజర్లు వాడండి. బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత చేతులు కాలు శుభ్రంగా కడుక్కోవడం లేదా శానిటైజ్ చేసుకోవడం చేయండి. ఈ 3 బేసిక్ పద్ధతులు పాటించడం వల్ల మనము వైరస్ వ్యాప్తిని తగ్గించడం జరుగుతుంది. 2 జలుబు దగ్గు. దీని వ్యాధి లక్షణాలు ఏంటి అని అందరికి కూడా భయంగా ఉంటుందండి. ఇది ప్రతిసారి కోవిడ్ వచ్చినట్లే ఈ వ్యాధి కూడా ఈసారి వచ్చింది కూడా మనకి జ్వరము, విపరీతమైన జ్వరము, దగ్గు, వాంతులు బేదులు కూడా రావచ్చు, నీరసం ఎక్కువగా రావచ్చు, ఒళ్ళు నొప్పులు ఎక్కువగా రావచ్చు. ఈ వేరియంట్లో చాలా మటుకు చూస్తున్నది ఏంటంటే దగ్గు చాలా ఎక్కువ రోజులు ఉండే ఛాన్స్ ఉంది. అంటే 2 వారాల నుంచి 3 వారాల వరకు దగ్గు ఉండే ఛాన్స్ ఉంది. అది ఈ వేరియంట్లో వచ్చే కొత్తగా మనకు కనపడుతున్న మార్పు. అంటే ఎక్కువ రోజులు దగ్గుతో సఫర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఏ రకమైన జలుబు దగ్గు వచ్చినా భయపడకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సింపుల్ జలుబు తగ్గితే ఒక 1-2 డేస్లో నీట్గా తగ్గే ఛాన్స్ ఉంటుంది. లేదు అలానే ఉందంటే మాత్రం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదించండి. మీకు వచ్చిన లక్షణాలు బట్టి డాక్టర్ గారు చెప్తారు ఖచ్చితంగా ఏ పరీక్షలు చేయించుకోవాలనేది. దాని ఆధారంగా పరీక్ష చేయించుకోండి. ఒకవేళ కోవిడ్-19 పాజిటివ్ వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. లాస్ట్ టైం మాదిరి ఈసారి కూడా మనం హోమ్ ఐసోలేషన్ ఇంట్లోనే ఉండడం వల్ల ఏంటంటే దీని వ్యాప్తిని అరికట్టుతాం. సో ఎవరికైతే పాజిటివ్ వస్తుందో వాళ్ళు, లేదా పాజిటివ్ రాకపోయినా జలుబు దగ్గు ఉన్న వాళ్ళందరూ కూడా మాస్క్ ధరించడము, కొంచెం దూరంగా ఇంట్లోనే ఉండడం చేస్తే చాలా మటుకు ఇది స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుంది. సో అలా హోమ్ ఐసోలేషన్లో ఉండి డాక్టర్ గారు చెప్పిన పద్ధతిని పాటిస్తూ మందులు వేసుకుంటే ఆటోమేటిక్గా రికవర్ అయిపోతాం. తమ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తామని గొప్పలు చెప్పుకుంటున్న హెచ్డిఎఫ్సి బ్యాంకు వాస్తవ రూపంలో ఖాతాదారులకు చుక్కలు చూపిస్తోంది. తమ ఖాతాదారులకు క్రెడిట్ కార్డులు లేనప్పటికీ వారి క్రెడిట్ కార్డు కలిగి ఉన్నారని చెప్పడంతో పాటు వారి ఇళ్ల వద్దకు వెళ్లి డబ్బులు చెల్లించాలని పట్టుబడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. క్రెడిట్ కార్డు లేదని ఖాతాదారులు చెప్తున్నప్పటికీ ఎంత మాత్రం పట్టించుకోకుండా తమకు అవన్నీ తెలియవు, వెంటనే డబ్బులు చెల్లించాలని, లేదంటే తమ ఉన్నతాధికారుల దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవాలంటూ దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు ఖాతాదారులు చెబుతున్నారు. ఇలాంటి సంఘటనల నేపథ్యంలో ఇళ్ల వద్దకు వచ్చి రికవరీ ఏజెంట్ల పేరుతో వారు వ్యవహరిస్తున్న తీరుతో ఖాతాదారులు చుట్టుపక్కల ఉన్నవారి దృష్టిలో చులకన భావానికి గురవుతున్నారు. క్రెడిట్ కార్డులు లేకుండా, అప్పులు తీసుకోకుండా అనవసరంగా వచ్చి దురుసుగా వ్యవహరిస్తున్నారని ఆ బ్యాంకుకు సంబంధించిన ఖాతాదారుడు ఎస్కే మహేష్ స్పష్టం చేశారు. అంతేకాకుండా బ్యాంకులో సేవింగ్ అకౌంట్ ఉన్నవారు బ్యాంకుల్లో ఎప్పుడు వారి ప్రమేయం లేకుండా అమౌంట్ విత్డ్రా అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంటోందని చెప్తున్నారు. బ్యాంకుకు సంబంధించి సేవింగ్స్ ఖాతాలో ఉన్న సొమ్ముకు భద్రత లేకుండా పోతోందన్న భావన ఖాతాదారుల్లో వ్యక్తం అవుతోంది. సేవింగ్స్ అకౌంట్లకు సంబంధించి ఖాతాదారుల ప్రమేయం లేకుండా అమౌంట్ విత్డ్రా కావటంపై అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని మహేష్ కోరుతున్నారు. సేవింగ్ అకౌంట్ ఉన్నవారు ఎప్పటికప్పుడు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటే తప్ప తమ అకౌంట్లను ఉన్న మొత్తం సురక్షితంగా ఉంటుందన్న నమ్మకం లేకుండా పోతోందని చెప్తున్నారు. బ్యాంకులకు 100 కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి విదేశాల్లో విలాసవంతమైన జీవితం గడుపుతున్న నీరవ్ మోడీ, విజయ్ మాల్యా లాంటి వారిని వదిలిపెట్టి సమాజంలో గౌరవప్రదంగా జీవిస్తున్న తమలాంటి వారి పట్ల బ్యాంకు సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు ఎంత మాత్రం సమంజసంగా లేదని చెప్పారు. హెచ్డిఎఫ్సి వ్యవహారాలకు సంబంధించి సంబంధిత అథారిటీలు బ్యాంకు చర్యలను నియంత్రించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఎవరైనా హెచ్డిఎఫ్సి ఖాతాదారులు ఇలాంటి ఇబ్బందులకు గురైతే తమ దృష్టికి తీసుకొస్తే బాహ్య ప్రపంచానికి తెలియజేస్తామని అన్నారు. నగరంలోని తన కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమశెట్టి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధికారులను బెదిరిస్తున్నాడంటూ ఏపీసీఐడి అధికారులు కేసు నమోదు చేయటం శోచనీయమని చెప్పారు. విశాఖపట్నంలో జరిగిన యువగళం పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో తన పాదయాత్ర సందర్భంగా వేధింపులకు పాల్పడిన వారి పేర్లను తమ రెడ్ డైరీలో రాసుకున్నానని చెప్పాడు తప్ప ఎవరిని బెదిరించలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. అలాగే రామ్ గోపాల్ వర్మ రాజకీయ పార్టీలనే లక్ష్యంగా చేసుకుని సినిమాలు తీయటం మానుకోవాలని ఆయన సూచించారు. నిజంగా సినిమాలు తీయదలుచుకుంటే రాష్ట్రంలో అరాచకాలు చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీయాలని నీతి నిజాయితీగా రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లక్ష్యంగా చేసుకుని కాదన్నారు. వైజాగ్లో తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ ముగింపు సభ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి, అక్కడ వచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి జనసేన అధినేత ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి లీడర్లు అందరి ముందు ఒక మీటింగ్, ఆ పబ్లిక్ మీటింగ్లో ముగింపు సభ సందర్భంగా
ఎవరైతే నేను యువగళం పాదయాత్ర చేసినప్పుడు తప్పులు చేశారో, ఎవరైతే అన్యాయం చేశారో, ఎవరైతే అరాచకాలు సృష్టించారో, అడ్డం ఏది చేశారో అందరిపైన ప్రతి ఒక్కరూ నాకు ద్రోహం చేసినట్టు ప్రతి ఒక్కరిపైన ఈ రెడ్ బుక్లో రాసుకున్నాను, రెడ్ బుక్లో అన్నీ ఉన్నాయి వివరాలు అని చెప్పినాడు తప్ప నేను వాళ్ళ అంతు చూస్తాను, వాళ్ళ కథ చేస్తాను ఎక్కడ చెప్పలేదు. గుర్తు పెట్టుకున్నాను పేర్లు అని చెప్పాడు. దానికి ఏపీసీఐడి వాళ్ళు వెంటనే హైకోర్టు ఆశ్రయించి నారాలోకి అధికారులు బెదిరిస్తున్నారు, అధికారులు బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని చెప్పేసి కేసు పెట్టారు, ఆయన మీద కంప్లైంట్ చేశారు. నేను అడుగుతున్నా, ఆంధ్ర రాష్ట్రంలో అరాచకాలు జరుగుతున్నది ఎవరు చేస్తున్నారో పోలీసు వాళ్ళకే తెలుసు. చంద్రబాబు నాయుడు కానీ మా లోకేష్ కానీ ఎక్కడ కూడా పోలీసు వాళ్ళ మీద దౌర్జన్యం చేయలేదు. వాళ్ళకంటే గౌరవము, వాళ్ళంతే అభిమానం చూపించారు. రేపు రాబో రోజుల్లో మా లోకేష్ బాబు యువగళం మీటింగ్లో ఎన్నోసార్లు చెప్పాడు, ఈ పోలీసులను సర్వనాశనం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి మీకు కూడా నష్టం కలిగించాడు. మీ నష్టాన్ని రేపు తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత మీకు న్యాయం చేసి అన్ని విధాలు మిమ్మల్ని కాపాడుకుంటాను అని చెప్పినట్టు మా లోకేష్ పైన ఈరోజు సిఐడి వాళ్ళు ఇలాంటి ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు విని ఇలా ఆయన పైన కేసులు పెట్టి ఎక్కడ న్యాయం అని అడుగుతున్నా. కల్లూరు మండలం పరిధిలోని ఒలిందకొండ గ్రామంలో జరిగిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో టీడీపీ నేత గౌరు వెంకటరెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవంలో గ్రామ ప్రజలతో పాటు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేత గౌరు వెంకటరెడ్డి దంపతులు మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకుని సమాజ హితానికి పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్ టీడీపీ మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి, మాజీ ఎంపీపీ వాకాటి మాధవి, ఉలిందకొండ ముఖ్య నాయకులు రమణ, వెంకటేశ్వర్లు, శ్రీకాంత్, గిరి, ప్రభాకర్ యాదవ్, బ్రాహ్మణపల్లి నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నగరంలోని తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ నగర ప్రజలకు ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2024 నూతన సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో చాలా కీలకమైందని, ఈ ఏడాది ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. సమర్థవంతమైన నాయకత్వం ఉన్న ప్రభుత్వాన్ని, పనిచేసే వ్యక్తిని ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలని ఆయన గుర్తు చేశారు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్కి ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఇయర్ పొలిటికలీ. మీకు కూడా చాలా ఇంపార్టెంట్ ఇయర్, ఎందుకంటే మంచి గవర్నమెంట్, మంచి నాయకత్వం అనేది ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఫర్ యువర్ లైఫ్స్ ఆల్సో, ఎస్పెషలీ యూత్కి. నేను ఒకటే చెప్తున్నా, ఐ కెన్ గెట్ ఇండస్ట్రీస్ విత్ మై నెట్వర్క్, జాబ్స్ క్రియేట్ చేయగలుగుతా. సో it is all up to you. You decide who is a good leader, which government will do the best అనేది మీరు ఆలోచించి ఫ్యూచర్ ఎట్లా కావాలనేది నిర్ణయం తీసుకోవాల్సిన మీ చేతిలో ఉంది. యూత్ హ్యాస్ టు డిసైడ్ ప్రాపర్లీ సో దట్ రైట్ లీడర్, రైట్ గవర్నమెంట్ ఉందంటే అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ అన్నీ పర్ఫెక్ట్గా జరుగుతాయి. అండ్ ఐ హోప్ యూ ఆల్ విల్ బ్లెస్ మీ అండి. థ్యాంక్ యూ. క్రిస్మస్ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని కర్నూలు పొలం బాప్టిస్ట్ సంఘం ఆధ్వర్యంలో నగరంలోని పేదలకు దుప్పట్లు, వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు పొలం బాప్టిస్ట్ సంఘం ఉపాధ్యక్షులు సాల్మన్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం క్రిస్మస్, నూతన సంవత్సరం సందర్భంగా కర్నూలు పొలం బాప్టిస్ట్ సంఘం ఆధ్వర్యంలో పేద ప్రజలకు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో ఎంతో కొంత భాగాన్ని పేద ప్రజలకు సేవలు అందించేందుకు వినియోగించాలని సూచించారు. ఈ క్రిస్మస్, నూతన సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో మీరు నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. క్రైస్తవ ప్రేమ సమాధానం పెంచేందుకు, శాంతి సమాధానం కొరకై ఎలిమెంటరీ స్కూళ్ళు, ఆలయాలు, బీదల కొరకు భూములు పంచి ఉన్నారు. అదే సేవా దృక్పథంతో కర్నూలు పొలం బయట సంఘం సమాజము జనరల్ పొరపాటుని హోల్డర్గా, వైస్ ప్రెసిడెంట్గా ఈ సేవా కార్యక్రమం చేస్తూ నాకు ఇచ్చే దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి నాకు కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. దాదాపుగా క్రిస్మస్ అంటే బీదలకు ఇచ్చుట అనే కానుక ఉద్దేశంతో ఆనాడు మిషనరీ పనులు చేసిన సేవలను గుర్తించుకొని ఈరోజు ఆ మిషనరీ చేసిన పరిచర్యని ఈరోజు మేము పి సోల్మన్ గారు, నగరం కర్నూలులో ఉన్న ప్రెసిడెంట్ గారు, వారి ఆధ్వర్యంలో 200 మంది బీదలకు బట్టలు కార్యక్రమం ఇచ్చినాము. దాంట్లో దుప్పట్లు, చీరలు అనేక మంది ఇచ్చినాము. రేపు 2వ తారీఖు వీలైతే
రెండు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడానికి కూడా అనే కార్యక్రమం చేస్తున్నాము. ఇది క్రిస్మస్ నూతన మన న్యూ ఇయర్ సందర్భంగా ఈ కార్యక్రమం జరుగుతున్నాయి. ఈ కర్నూలు పొలం బాప్టిస్ట్ సంఘంగా అనేక మంది బీదలకు మేము సహాయపడాలన్న ఆలోచనతో దేవుని హృదయంతో ఈ పని చేస్తున్నాము.